రామ్మా, అమ్మవారికి నైవేద్యం సమర్పించు. జాగ్రత్తగా చూసుకొని పైకెక్కమ్మా. అమ్మా మోహిని, నైవేద్యం సమర్పించావు కదా, ఇక ప్రదక్షిణలు మొదలుపెట్టమ్మా. అలాగే పంతులు గారు. శుభం. దండం పెట్టుకోమ్మా. రామ్మా. మీరందరూ కొద్దిసేపు పక్కకు వెళ్ళండి బాబు. అలాగే అమ్మా. అమ్మ మీరు కూడా. అమ్మా, దీంతో ఈ ఊరు ఆచారం ప్రకారం నీ నోము మొత్తం అయిపోయింది. ఇక మీరు జాగ్రత్తగా వెళ్ళరండమ్మా. వస్తాను బాబు. అలాగేనండి. జాగ్రత్త అమ్మా. జాగ్రత్త. మంచిది. అమ్మా మోహిని, జాగ్రత్తమ్మా. అలాగే పెద్దమ్మ, నువ్వు జాగ్రత్త. సరేనమ్మా. జాగ్రత్త బాబు. అలాగే అండి. వస్తాను. మంచిది. వెళ్దామా? వెళ్దామా? పద. బేటీ, ఒక్క నిమిషం. రాత్రి జరిగింది తలుచుకుంటుంటే నాకు చాలా భయమవుతుంది బేటీ. నువ్వు ఈ పొలిమేర దాటకుండా ఉంటేనే మంచిది. మంచిది. నీకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను బేటీ. నీ మంచి కోసమే చెప్తున్నాను. నాకీ మాట విను. ఇక్కడి నుంచి వెళ్ళొద్దమ్మా. వెళ్ళొద్దు బేటీ, వెళ్ళొద్దు. బాబాయ్, ఒకసారి నాకు నా కుటుంబాన్ని దూరం చేసి ఆ దేవత నాకు అన్యాయం చేసుండొచ్చు. కానీ ఇప్పుడు ఒక మంచి కుటుంబంలోకి నన్ను పంపించి న్యాయం చేస్తుంది. దీనికి మీరెందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదు. అది కాదు బేటీ. ఆ దేవత అండా, మీలాంటి మంచి వాళ్ళ ఆశీర్వాదం నాకున్నంత వరకు నాకేమీ కాదు. మీరేం టెన్షన్ పడకండి. బేటీ, బేటీ, మోహిని బేటీ, నా మాట విను బేటీ. చెప్పేది విను బేటీ. బేటీ, బేటీ, బేటీ.
మోహిని బేటీ నేను వద్దంటున్న పొలిమేర దాటి వెళ్ళింది అంటే మోహిని 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 या अल्लाह मैं क्या करूं या खुदा ఏమైంది మోహిని? ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, ఏం లేదు. నువ్వు చెప్పకపోయినా నీ మనసులో బాధ ఏంటో నాకు అర్థమైంది మోహిని. పెళ్లి కాకుండానే ఇలా అత్తగారింట్లో అడుగు పెట్టాల్సి వస్తుందని అనుకున్నావు కదా? లోపలికి రమ్మా. చూడమ్మా, నీ మనసులో అలాంటి భావాలు ఆలోచనలు పెట్టుకోవద్దు. నా బిడ్డ మనసులో నీకెప్పుడైతే చోటు లభించిందో అప్పుడే ఈ ఇంట్లో కూడా నీకు చోటు లభించింది. ఆ క్షణం నుంచి నువ్వు ఈ ఇంటి కోడలివైపోయావు. ప్రతి ఆడపిల్లకి రెండిళ్ళు రెండింటి పేర్లు ఉంటాయి. నీ విషయంలో అలా కాదమ్మా. ఇక నుంచి నువ్వు ఈ ఇంటిని మెట్టినింటిలా కాకుండా పుట్టిల్లులా చూడు. ఇంటి పేరును కూడా ఒకటిగానే భావించు. నేను కూడా నిన్ను కోడలిగా కాకుండా మూడో కూతురిగానే భావించానమ్మా. ఇక నుంచి నీకు పెళ్లి చేసినా పురుడు పోసినా ఇవన్నీ నా చేతుల మీదుగానే జరగాలి. అమ్మ మోహిని, ఈ ఇంట్లో నువ్వు చెట్టులోని కొమ్మలాగా మా అందరితో కలిసిపోయి సంతోషంగా ఉంటావని ఆశపడుతున్నానమ్మా. అత్తయ్య, ఇన్నాళ్ళు నేను అనే ఒంటరితనంతో బతికాను. ఇప్పుడు మీ కుటుంబంలో నాకు స్థానం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందత్తయ్య. ఇన్నాళ్ళు నాకు పెళ్ళైతే నాకు అత్తారిల్లే దొరుకుతుందేమో అనుకున్నా. కాని ఆ మెట్టినిల్లే పుట్టిల్లుగా మారి నన్నిలా ఆదరిస్తారనుకోలేదత్తయ్య. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాల్ని. మీరంటే ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది. ఈయనకి అమ్మలేని లోటు తీరినట్టే నాకు కూడా అమ్మలేని లోటు తీరుతుందనే నమ్మకం కలిగింది. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య.
చూడు, నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలమ్మా. పిచ్చిదానా, భస్మాసురుడి చెయ్యి అవతలవాడు తల మీద పడింది అంటే వాళ్ళు ఎలా భస్మమవుతారో, మా అక్క చెయ్యి కూడా శత్రువుల తల మీద పడింది అంటే వాళ్ళు అలాగే భస్మమవుతారు. ఆ విషయం నీకు త్వరలోనే అర్థమవుతుందిలే. చూడమ్మా, ఇంట్లోకి కొత్త కోడలు అడుగు పెట్టేటప్పుడు 2 సంప్రదాయాలు పాటించాలి. 1, ఇంటి ముందు అరటి చెట్టు నాటాలి. 2, ఎరుపు పసుపు నీళ్లలో చెయ్యి పెట్టి వాటిని ఇంటి గోడల మీద గుర్తుగా అంటించాలి. నిన్నిప్పుడు మా కోడలిగా అంగీకరించి ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాం కాబట్టి ఆ సంప్రదాయాలు పాటించాలి. అలాగే అత్తయ్య. జిలేబీ, ఆ కార్యక్రమాన్ని చూడమ్మా. అలాగే అమ్మా. వెళ్ళమ్మా. అమ్మా సిరి, మోహినిని పై రూంలోకి తీసుకెళ్ళమ్మా. అలాగే అమ్మా, రండి. లోపలికి రండి. ఇక్కడే ఆగిపోయారేంటి వదినా? లోపలికి రండి. ఉమ్. రండి వదినా. రండి. రా వదినా. కూర్చో వదినా. అవును, టీ తాగుతారా, కాఫీ తాగుతారా? నేను కాఫీ బాగా పెడతాను. చెప్పండి, ఏం కావాలో. అడిగేది మిమ్మల్ని అండి. మీకేం కావాలో చెప్పండి. కార్తీక్, కొంచెం మంచినీళ్ళు ఇవ్వు. ఏంటోదినా, నా చెల్లెలు మాట్లాడుతుంటుంటే తనతో ఒక్కసారి కూడా మాట్లాడట్లేదు. ఏమైంది వదినా? ఏంటి, తను నీ చెల్లెలా? అయ్యో, నాకు తెలీదు కార్తీక్. నువ్వు నన్ను వదినా అని పిలుస్తుంటే నువ్వు నాకు మరిదివని అర్థమైంది. కానీ తను రండి యావండి అని పిలుస్తుంటే ఎవరు కొత్త అమ్మాయి అనుకున్నాను.
సారీ వదినా. చూడు సిరి, సారీలేం అవసరం లేదు. మీ అన్నయ్యకి నాకు ఎప్పుడైతే నిశ్చితార్థం అయ్యిందో అప్పుడే నేను ఈ ఇంటి కోడలైపోయాను. ఇక నుంచి నువ్వు నన్ను వదినా అని పిలు. అలాగే వదినా. వదినా, ఇదిగో చీర. ఏంటొదినా అలా చూస్తున్నావు? ఇది నా చీరే. నీకిచ్చి రమ్మని అమ్మ పంపించింది. చీర మార్చుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి, మీరేం చదువుతున్నారు? ఏం కావాలనుకుంటున్నారు? వదినా, నేను ఇంటర్ చదువుతున్నాను. నాకు డాక్టర్ అవ్వాలన్న అంబిషన్ ఉంది. ఓ, గుడ్ అంబిషన్. మరి నువ్వు? నాకు డాక్టరో యాక్టరో అవ్వాలని లేదు వదినా. ఏ పని చేసినా క్రియేటివిటీగా చేయాలనుకుంటా. అందుకే సినిమా డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నా. ఈ డిగ్రీ ఫైనల్ ఇయర్ అయ్యాక ఎలాగో ఆ పని మీద ఉంటావు వదినా. ఏమైనా ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు. ఈ ఇంటికి ఇప్పుడు చదువులమ్మే వచ్చింది. మీరు చాలా లక్కీ వదినా. థ్యాంక్ యూ సో మచ్. ఏమైందక్క అంత కోపంగా ఉన్నావేంటి? అసలు ఈ కోడళ్ళకి ఏం మాయరోగమే? ఇంట్లో అడుగు పెట్టి అరగంట అవ్వలేదు. అక్క, నువ్వు కూడా ఒకప్పుడు ఈ ఇంటి కోడలివే, మర్చిపోయావా? హేయ్, నా గురించి, నా చరిత్ర గురించి మాట్లాడే హక్కు, అధికారం, అర్హత ఎవ్వరికీ లేవు. గతాన్ని గుర్తు చేయకు. అది కాదక్క, తను కూడా నీలాగే ప్రవర్తిస్తోంది. తన దగ్గర మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నానంతే. దేన్నైనా గుర్తు చేయొచ్చు కానీ అక్క గతాన్ని మాత్రం గుర్తు చేయకూడదు. అమ్మో, ఏంటి ముగ్గురు చాలా హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు? అన్నయ్య, వదిన మాకు మంచి మంచి విషయాలు చెప్తుంది. ఓ అలాగా, సరే నేను కూడా మీ వదినికి మంచి మంచి విషయాలు చెప్పాలి. మీరు ఉమ్? ఉమ్. అలాగే అన్నయ్య. బాయ్. ఏమండి, మీరు కూడా కొంచెం బయటికి వెళ్తారా? హ? నేనా? ఎందుకు మోహిని? చీర మార్చుకోవాలి. నీ చీర నీ ఇష్టం. దానికి నా పర్మిషన్ అక్కర్లేదు, నా హెల్ప్ అక్కర్లేదు. ఒకవేళ నువ్వు హెల్ప్ చేయమని అడిగినా నేను కాదన్నా. ఆహా, ఆ, అంత సీన్ లేదులే. ముందు మీరు బయటకు వెళ్ళండి. అది కాదు మోహిని, పెళ్లికి ముందు కొన్ని స్వీట్ మెమరీస్ ఉండాలి కదా, అందుకని ఈ ఒక్కసారికి నేను ఇక్కడే ఉంటాను. చూడండి, మీరు బతిమలాడితే కొన్ని విషయాల్లో ఒప్పుకుంటాను కానీ అన్ని విషయాల్లో కాదు. ముందు మీరు బయటకు వెళ్ళండి. ప్లీజ్ మోహిని, నేను ఇక్కడే ఉంటాను. హా, చెప్పేది మీకే. బయటికి వెళ్ళండి, వెళ్ళండి, ఏ, మోని. వెళ్ళండి. మోహిని, చూడండి, జనరల్గా పెళ్ళయ్యాకే మగాళ్ళని బయటికి గెంటేస్తారు అనుకున్నా, కానీ ఇలా పెళ్లి కాకముందే గెంటేస్తారని అనుకోలేదు. ఇది పెళ్లి కాకముందే ఇష్టం వచ్చినట్టు తిరిగింది, అందుకే దాన్ని తగలబెడుతున్నాం.